గురుగారు, దీపం పెట్టేటప్పుడు వత్తి ఏ ముఖంగా ఉండాలి? దీపం ఎంతవరకు వెలుగుతూ ఉండాలి? కార్తీక మాసంలో దీపారాధనకు, దీప ప్రజ్వలనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దీపం జ్యోతి పరం జ్యోతి, దీపం జ్యోతి జనార్దన, దీపో మే హరతు పాపం, దీపజ్యోతి నమోస్తుతే, శుభం కరోతు కళ్యాణం, ఆరోగ్యం సుఖ సంపద, ద్వేషబుద్ధి వినాశాయ, ఆత్మజ్యోతి నమోస్తుతే. ఇలా దీపము ఎలా మానసిక పరివర్తన కలుగజేసి జీవనాన్ని సుసంపన్నమైన మార్గంలో ముందుకు నడిపిస్తుందో తెలియజేసింది శాస్త్రం. ద్వేషబుద్ధి అంతరించి సుఖ సంపదలన్నీ సొంతమయ్యి అద్భుతమైన ఆత్మజ్యోతిని వెలిగించుకుని జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించడానికి దీపారాధన అద్భుతమైన మార్గం. ఇలా దీపారాధన చేయటం వల్ల కాంతి స్వరూపాలు, తేజోమయ దేహాలతో దేవతలు ప్రత్యక్షమవుతారు కనుక వారి సమక్షంలో మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కనుక దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ప్రతి దీపము ఇలాంటి శక్తి కలిగి ఉంటుందా అంటే, ప్రమిదలలో, దీపపు స్తంభములలో వెలిగించిన దీపాలు మాత్రమే దైవీ శక్తిని కలుగజేస్తాయి. కొవ్వుతో వెలిగించే దీపాలు నింద్యాలు. అలా చేయటం వల్ల ప్రయోజనం కలుగకపోగా హాని కలిగే ప్రమాదం ఉన్నది. దానిలో ఉపయోగించేటువంటి ఒక్కొక్క తైలానికి ఒక్కొక్క శక్తి ఉన్నది. పత్తితో చేసే వత్తి, ఆవు నెయ్యి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ద్రవ్యాలు. ఆవు నెయ్యి ఆరోగ్యాన్ని, నువ్వుల నూనె సంపదను, అవిసె నూనె శత్రు హారకాన్ని, శత్రు సంహారాన్ని కలుగజేస్తాయి. ఇలా ఒక్కొక్క ద్రవ్యము ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని చెప్పి ఆధునిక విజ్ఞానం కూడా ఈ సత్యాన్ని ఆమోదిస్తుందన్న సత్యాన్ని మనం గుర్తించగలిగితే దీపారాధన యొక్క విశిష్టత ఏమిటో మనకు తెలుస్తుంది. హృద్యోగాల నుంచి బయటపడటానికి నువ్వుల నూనెతో వెలిగించే దీపము అద్భుతంగా ఔషధంలా పనిచేస్తుందని వైద్య విజ్ఞానం ఘోషిస్తోంది. ఆ ధూమాన్ని పీల్చుకోవటం వల్ల హృదయ కండారాలలో పేరుకున్న కొవ్వు కరిగి హృద్యోగ బాధల నుంచి బయటపడవచ్చు. ఇలాంటి అద్భుతమైన దీపారాధన కార్యక్రమాన్ని కార్తీక మాసంలో శివకేశవ ఆరాధనతో, శక్తి ఆరాధనతో సుసంపన్నం చేసుకోగలిగితే ఎదుర్కొంటున్నటువంటి లౌకికమైన రుగ్మతల నుంచి బయటపడుతూ ఆధ్యాత్మికమైన ఆనందాన్ని అందుకోవటానికి అద్భుతంగా ఉపయోగిస్తాయి. ఈ సత్యాన్ని గుర్తించి దీపారాధనతో జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.